హలో అండి విజ్ఞాన్ గారు. Hello అండి. ఎస్, మంచు మనోజ్ విష్ణు విషయంలో అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు, హెయిర్ డ్రెస్సర్ ఏమనుకుంటున్నారు, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇంకొంతమంది గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం, అంటే మీరు చెప్పాలి మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా ఒక ఎమ్మెల్సీ గొడవలకి సంబంధించే ఇదంతా నడిచింది అంటూ కూడా ఒక టాక్ నడుస్తోంది. ఏంటి దీన్ని మళ్ళీ రాజకీయాలకి ముడిపెట్టడం ఎలా చూడాలి? ఫస్ట్ కోడలేమో వైసీపీ, తెలుగుదేశం. జగన్ వాళ్ళ అవును. ఫ్యామిలీ మెంబర్ అమ్మాయి, కజిన్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండో కోడలేమో తెలుగుదేశం, ఇద్దరు రెడ్లే మళ్ళీ, అవునా? సో ఆ రకంగా చూసుకుంటే వైసీపీ నేతలు వచ్చేసి అడుగుతారు ఫోన్ చేసి, అదేదో అయిందంట కదా, ఏంటమ్మా సంగతి అంటే, అబ్బాయి ఏం లేదండి, ఏదో ఇలా గొడవ అయింది, పెద్ద విషయం ఏం కాదు, సర్దు పనుక్కుంటామని వాళ్ళు చెప్పుకుంటారు. టీడీపీ వాళ్ళు ఊరుకుంటారా, వీళ్ళేమో ఈవిని అడుగుతూ ఉంటారు. ఫస్ట్ అఖిలప్రియని అడుగుతారు, ఏమైందమ్మా, ఏదో చూడు కనుక్కో, మన చెల్లికి ఏదో అయిందంటే రమ్మంటావా అని చెప్పి, అట్లేం లేదు, మన కూతుర్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా, బాధపడుతున్నారా అట్లా అంటే ఇప్పుడు వెరోనికా వెర్షన్ ఏంటంటే వాళ్ళు జస్ట్ ఊరికే అమ్మలక్క కబుర్లు అడగడానికే ఫోన్ చేస్తారు, ఊరికే క్యూరియాసిటీ ఏం జరిగింది అని అంతే. బట్ అంతే. ఇక్కడ వీళ్ళకి ఎమోషన్ ఉంటుంది భూమా వాళ్ళకి, ఎందుకంటే మొన్న పెళ్ళైన తర్వాత ఈవిడ వల్లే వాళ్ళు గొడవ పడ్డారేమో, మేబీ ముందు నుంచే పెళ్లి ఈ ఇష్టం కోపం లేదు. తీర్చుకోవడానికే ఈ దారి చూస్ చేసుకున్నారేమో. ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపిస్తారంటారు కదా. సో మోనికా మీద కోపమే ఒకవేళ సారథి మీద చూపించారేమో అని ఒక డౌట్ కూడా. అట్లా ఏమో అన్ని ఉంటాయి వాళ్ళకి మరి, ఎందుకంటే ఆడకూతురు అటు వెళ్ళింది, ఆల్రెడీ ఒక పిల్లోని పట్టుకొని వెళ్ళింది, వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. అండ్ ఈయన కూడా వాళ్ళ కోసం ఫ్యామిలీని వదులుకోవడానికి ఉన్నాడు. అఫ్ కోర్స్ మనోజ్ మన వైపు నిలబడ్డా కూడా ఇప్పుడు విష్ణు లేదు దాడి చేసి అసలు ఏం జరిగింది అని వీళ్ళ ఎమోషన్స్ వీళ్ళకు ఉంటాయి. టీడీపీ వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. డైరెక్ట్ గా తమ్ముడి మీద అక్కసు తీర్చుకోలేక తమ్ముడు ఫ్రెండ్ మీద తీర్చుకోవడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. సో అదే ఏ రకంగా సరే వీళ్ళ వెర్షన్ మాత్రం వీళ్ళకి అదే అలాగే ఉంటుంది. వీళ్ళకి ఎమోషనల్ వెర్షన్, ఆడకూతుర్ని ఇచ్చాము అక్కడ అత్తింట్లో గొడవ అయిందంట అంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు, అడుగుతారు కదా. అది పెద్ద ఫ్యామిలీ అయినా చిన్న ఫ్యామిలీ అయినా వాళ్ళ ఆరాలు వాళ్ళు తీసుకుంటారు, అది కామన్ దాంట్లో. సో ఖచ్చితంగా ఒక టాక్ అయితే ఉంది. టాక్ ఉంది అంటే ఇప్పుడు ఆవిడ మినిస్టరు రోజు బలగం వస్తుంది, అదే కదా, వాళ్ళందరూ ఉంటుంది కదా. అండ్ ఇంకొకటి మోహన్ బాబు గారి ఇష్యూ అని అనగానే ఒక్కసారిగా అందరి తలకాయలు ఇలా చూస్తే చిరు గారు ఏమంటారా, చిరంజీవి గారు ఎలా స్పందిస్తారు? ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఎక్కడో ఒక కోల్డ్ వార్ నడుస్తుందని ఒక టాక్ ఉంటుంది కాబట్టి, రైట్? మీరేమంటారు? పట్టించుకోడండి చిరంజీవి గారు బేసిక్గా. అఫ్ కోర్స్ పట్టించుకున్నా కూడా బాగానే ఉండాలని కోరుకుంటారు. మనసులో ఏమైనా అనుకోవచ్చేమో, అంటే ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటారేమో, కానీ నెగిటివ్ టాక్ అయితే పాపం ఆయన అన్నారు. అట్లే ఉండదు, అట్లాంటివి అసలు రావు. దాని గురించి కూడా ఆలోచించడం కూడా వేస్ట్. సో చిరంజీవి గారు అయితే ఇంక దీనికి సంబంధించి ఏమి స్పందించరు. ఓకే, మనసులో ఏమైనా అనుకున్నా కూడా బయటకి ఏం చెప్పరు. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మొన్న మోహన్ బాబు గారిని కూడా ఒక చిన్న ఇంటర్వ్యూలో వీళ్ళు చిరంజీవి గారి నోట మీ జంబలకడి జారమిటే పాట విన్నప్పుడు మీరు ఎలా స్పందించారంటే బాగానే ఉంది అన్నాడు ఆయన కూడా. ఈజ్ ఆల్సో హ్యాపీ. అసలు యాక్చువల్గా చెప్పాలి అని అంటే చాలా పెద్ద విషయమే. ఇప్పుడు వాళ్ళ సాంగ్ అంత పాపులర్ అయిన సాంగ్ని చిరంజీవి గారి నోట్లోంచి వచ్చింది అని అంటే అదేమి అంటే గ్రేట్గా ఫీల్ అవ్వాల్సిన విషయమే. మా మధ్య గొడవలు లేవు, మనస్పర్ధలు లేవు, మేమంతా ఒకటే అని చెప్పుకోవడానికి అని అనుకోవచ్చు, రైట్? కూడా అనుకోవచ్చు. కొంతమంది ఏమో వీళ్ళ వెర్షన్ కావాలని ఎక్కిరియడానికే పెట్టాడు చిరంజీవి ఈ సాంగ్ అని చెప్పేసి కూడా అంటారు కొంతమంది. ఏదేమైనా వెర్షన్స్ వేరు, డిఫరెంట్ వేరు. వీళ్ళని అడిగినప్పుడు మాత్రం ఆయన హ్యాపీగానే స్పందించాడు. నెక్స్ట్ టైం మళ్ళీ చిరంజీవి గారిని ఇంటర్వ్యూలో అడిగినప్పుడు జంబలకడి జారమిఠాయి టాపిక్ తెచ్చి అక్కడ కూడా ఇలా అయింది కదా, దానికి మీరు ఏమనుకుంటున్నారని కూడా అడిగే సందర్భాలు ఉంటాయి. చూడాలి అప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు. ఫ్యామిలీ ఇష్యూస్, అన్నదమ్ముల మధ్య ఇవన్నీ ఉండేవి అన్ని లైట్ తీసుకుంటారు. వీళ్ళందరికంటే కూడా ఎక్కువ రియాక్ట్ అయ్యేది ట్రోలర్స్ కదా. వాళ్ళకి ఏంటి ఇప్పుడు ట్రోలర్స్కి ఫీడ్ ఇచ్చేది ఎవరు? అసలు ట్రోలర్స్ అనే వాళ్ళకి ముడి సరుకు ఇచ్చేది, రా మెటీరియల్ ప్యాక్ చేసి టైం టు టైం పంపించేది, ఫొటోస్ వీడియోస్తో పాటు పంపించేదే మంచి ఫ్యామిలీ అని మనకి ఆల్రెడీ తెలుసు. అండ్ ఒకనొక సిచ్యువేషన్ ఎప్పుడో ట్రోలర్స్ ఎప్పుడో కానీ బయటికి రారు. మాకంటూ కూడా సొంతంగా ఛానల్స్ ఏర్పాటు చేసుకొని
ట్రోలింగ్ ఛానల్సే ఇన్ని ఉంటాయి. అవును. ఆ ట్రోలింగ్ ఏవేవో పేర్లు పెట్టుకుంటారు. ఆ ట్రోల్ ఛానల్స్కి అంటే అంత ధైర్యంగా వాళ్ళు ఛానల్ పెట్టుకున్నారంటే వాడికి నెలకి రావాల్సినంత సరుకు ఎక్కడెక్కడి నుంచి వచ్చినా మంచి వాళ్ళ ఇంటి నుంచి కనీసం ఇంత వస్తుంది. యాక్చువల్గా ఈ ట్రోలింగ్స్ లేకపోతే మీమ్స్ ఇవన్నీ వచ్చినవే స్టార్టింగ్ మంచి వాళ్ళ ఫ్యామిలీకి, అక్కడి నుంచి వాళ్ళకి మాత్రమే అవి సంబంధించినవి. తర్వాత బాలకృష్ణ గారి మీద కొన్ని ఉన్నాయి, కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఎక్కువగా ట్రోలింగ్కో లేకపోతే మీమ్స్కి గురయ్యేవి వీళ్ళే కదా. అవును. సో ఈ రకంగా చూసుకుంటే వీళ్ళకి పివత్సమైన స్టఫ్ దొరికింది. అందరూ వాళ్ళ సినిమా ఆడో రకం ఈడో రకం అనే సినిమాని తీసి దాన్ని వీళ్ళ మొహాలు పెట్టి ఈడో రకం ఆడో రకం అని పెట్టి సన్ ఆఫ్ ఇండియా అనే దాని నా వీడియో కూడా ఒక టైటిల్ వేసి బ్రదర్స్ ఆఫ్ ఇండియా తీర్పులో అన్నా తమ్ముళ్ళు అని ఎదురాడే మళ్ళీ ఆపండ్రా అనేది మంచు ఫ్యామిలీ ఫసక్ అని ఇట్లాంటివన్నీ రాస్తూ వెళ్తుంటారు. మంచాక వై నాట్ యూ నిలదీస్ పై అని చెప్పేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు మిక్సింగ్లో మామూలు మంచక్క వై డోంట్ యూ నిలదీస్ పై యువర్ బ్రదర్ అని చెప్పేసి వాళ్ళు లేచి మాట కూడా మోహన్ బాబు గారు ఇచ్చారు. మంచు ఫ్యామిలీ ఫసక్ ఇట్లాంటి టైటిల్స్ అన్ని పెట్టి బాగా ఇది చేస్తున్నారు. సన్ ఆఫ్ ఇండియా అని బ్రదర్స్ ఆఫ్ ఇండియా అని వాళ్ళని చూసి నేర్చుకోండి అయ్యా అని చెప్పి వీళ్ళని చెప్పడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనం. సో ఏదేమైనా ట్రోలర్స్కి మాత్రం అంటే అది అనకూడదు మాట, కానీ ట్రోలర్స్కి అయితే పండగ వాతావరణం ఎప్పుడు వీళ్ళు ఏదో ఒక స్టఫ్ ఇస్తేనే కదా వాళ్ళు కూడా ఏదో ఒకటి చేసేది. సో ఆ రకంగా చూసుకుంటే ట్రోలర్స్ డిఫరెంట్గానే చాలా రోజుల వరకు ఈ పాపం ఈ ఇష్యూని నడిపిస్తానే ఉంటారేమో ఇంకెక్కడెక్కడో. అయితే ఇక్కడ ఫస్ట్ టైం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఎప్పుడు మంచు ఫ్యామిలీ పైన లేని విధంగా ట్రోలర్స్ డైలమాలో పడ్డారు. వాళ్ళకి వద్దు నేను ఈయన మీద చెయ్యను అనే క్యారెక్టర్ మంచు మనోజ్, నాకు వీళ్ళ మీదే చెయ్యాలి అనే క్యారెక్టర్ మంచు విష్ణు. ఈ రెండు తలపడ్డాయి ఇక్కడ. సో దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలా ఏం చేయాలని కూడా బాగా యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పటి వరకు మంచు మనోజ్ ఒక్కసారి కూడా ట్రోలింగ్కి గురవ్వలేదు. అవ్వడు, ఎందుకు అవుతాడమ్మా? మళ్ళీ ఇంత బాగుంటే మనుషులతో ఎందుకు అసలు ఎక్కడ ఉంది చెప్ప ఆయన మీద ఇది? ఇంకా చెప్పాలంటే ఇంకా అంటే ఆయన మీద నిజంగా సింపతి ఏంటంటే చాలామందికి వీళ్ళు లక్ష్మీప్రసన్న ప్రొడక్షన్స్ నుంచి కానీ ఆ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నుంచి కానీ ఎక్కువ వీళ్ళ సినిమాలే తీసి మా మీదకి వదిలారే తప్ప ఎప్పుడన్నా ఒక్కసారి మీ ఇంట్లో మంచి స్టోరీలు ఉన్న రైటర్ ఉన్నాడు, ఆ అబ్బాయికి పాటలు రాయొచ్చు, ప్రొడక్షన్ మీద నాలెడ్జ్ ఉంది, స్టంట్స్ ఫైట్స్ అన్నీ చేస్తాడు, మంచి టెక్నీషియన్ ఉన్నప్పుడు మీరు ఆయన యూటిలైజ్ చేసుకుంటే ఈ పాటికి మీ మీద కూడా మంచి సినిమాలు తీసేవాడు, మీరు కూడా ట్రోల్స్ అయ్యేవాళ్ళు కాదు, అండ్ ఆయన కూడా ఎదిగేవాడు, ఇండస్ట్రీకి ఇంకో పాన్ ఇండియా స్టార్ దొరికేవాడు. మీ పెట్టుబడి పెట్టేంత గంగలో కలిసి పెట్టుబడి పెడుతున్నారు, అదేదో ఆయన మీద పెట్టుంటే ఇప్పటికి మీరందరూ ఎక్కడో ఉండేవాళ్ళు అన్నట్టు కూడా చాలామంది చెప్తున్నారు. అది వాస్తవమే, నమ్మొచ్చు. ఎందుకంటే వై బికాస్ మనోజ్ మంచి రైటర్ అన్నీ ఉన్నాయి కాబట్టి. సో ట్రోలర్స్ ట్రోలర్స్ అటు పెట్టాలో ఇటు పెట్టకూడదు, ఆయన మనొద్దు ఈయననేమో అనుకుని ఉండలేరు. రెండు బ్యాలెన్స్ చేయడానికి వీళ్ళకి అటు ఇటు దొరక్క ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.